కౌన్సిల్ వద్దు, మామూలు కౌన్సిలింగే కావాలంటూ కూడా ఉపాధ్యాయ సంఘాల నేతలతో పాటు అటు ఉపాధ్యాయులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనం డిఈఓ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ మనం గమనించవచ్చు, వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాన్యువల్ కౌన్సిలింగే ముద్దంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి డిఈఓ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు ఉపాధ్యాయ సంఘాలు న్యాయసమ్మతమైనటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. అందుకే ఒక్కసారిగా రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా ఉపాధ్యాయ సంఘాలతో కావచ్చు, ఉపాధ్యాయులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఉపాధ్యాయురాలు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకున్న ప్రయత్నం. చెప్పండి మేడం, ఎలా చూడాలి? నమస్తే సార్. సార్ నా పేరు డి విజయమ్మ, చింతకొమ్మ తినమంటపం ఎగ్జిట్గా పనిచేస్తున్నాను. సార్ మీరు మాట చెప్పిన తర్వాత తప్పడము బాధాకతము. మీరు చదువు విద్యాపీఠానికి పెద్దపీట వేసి రాష్ట్రంలో మాదంటూ ఒక ప్రత్యేకత చాటుకోవాలని ఎంతో కష్టపడుతున్నాడు. దానికి తెల్ల కాగితాలకు చదువు చెప్పే బాటం లెవెల్లో ఉండే ఎడ్జిటీలు ప్రశాంతంగా మాకు వెబ్ కౌన్సిలింగ్ లేకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ జరిపించి మమ్మల్ని ప్రశాంతంగా మా సీట్లలో కూర్చోబెడితే చదువు మేము చెప్పగలిగితేనే మీరు ఏ అభివృద్ధి అయినా సాధించడానికి ఫస్ట్ పిల్లలకు చదువు చెప్పాలనేది ఫస్ట్ మేము చేయాలి. ఎడ్జిటీలుగా మాది అది. మేము ఏ అసంతృప్తితో బాధతో పిల్లలతో మొగుళ్ళు భర్తలు భార్యాభర్తలకు దూరంగా, పిల్లలకు దూరంగా, ముసలి వాళ్ళకు దూరంగా ఎంతో ఆదర్శమైన జీవితం నడిపే మమ్మల్ని వెబ్ కౌన్సిలింగ్ పేరుతో ఎక్కడెక్కడో వేస్తే దాన్ని నిర్వహించలేకపోగా చదువు కూడా ప్రశాంతంగా చెప్పలేము. దానివలన మీ ఆశయాలు దెబ్బతినేదానికి ఫస్ట్ మూలమైన ఎడ్జిటీల వ్యవస్థను మాన్యువల్ కౌన్సిలింగ్ చేసి మాకు ప్రశాంతత ఎప్పుడైనా కలిగిస్తారో అప్పుడు మీకు అభివృద్ధి సాధించడానికి పెద్ద పీట మేము వేస్తాం. మీరు అక్కడ ఏసీ రూమ్లలో ఉండి మేము పెద్దపీట వేసినాము, మేము ఎన్నో కార్యక్రమాలు చేపెడుతున్నాము అంటే మీ కార్యక్రమాలను నెరవేర్చే ఫస్ట్ బాధ్యత ఎడ్జిటీ టీచరు. హై స్కూల్ కాదు, జూనియర్ కాలేజ్ కాదు, డిగ్రీ కాదు, ఐటీ సెల్ కాదు, ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ ఎడ్జిటీలు. ఎప్పుడైతే ఏ రాష్ట్రంలో అయినా, ఏ మండలంలో అయినా, ఏ జిల్లాలో అయినా ప్రశాంతంగా ఎడ్జి టీచరు చదువు చెప్పగలిగితేనే ఏ గవర్నమెంట్ ఆశయాలైనా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఎడ్జి టీచరు ప్రశాంతంగా లేని పక్షంలో, వాళ్ళు చదువు చెప్పలేని పక్షంలో మీరు ఎన్ని కోట్లు గుమ్మరించి మేము డెవలప్మెంట్ సాధిస్తున్నాము అని మీరు టీవీలలో మీటింగ్లలో చెప్పుకోవాల్సిందే తప్పక దానివలన ప్రయోజనం ఏ విధమైన ప్రయోజనం ఉండదు. తెల్ల కాగితాలకు జీరో క్లాసు నుంచి చెప్పే ఎడ్జిటీ టీచర్లు ప్రశాంతంగా ఉండగలుగుతారో ఆ రాష్ట్రం కానీ మీ ఆశయాలు ముందుకు పోగలవు. కానీ 114 మాటలు అవసరం లేదు. మాకు అది ఇయ్యలే, ఇది ఇయ్యలే అని ఏం అడగడంలే. మమ్మల్ని ప్రశాంతంగా బిడ్డలకు చదువు చెప్పే బాధ్యతను మాకు అప్పచెప్పండి. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాము? మాకు ఇష్టమైన లోకల్గా మాకు ఇష్టమైన ప్లేసులు మేము కోరుకొని మేము అక్కడ ఉండగలిగితే మా పర్సనల్ జీవితంలో కాకుండా మా పర్సనల్ జీవితంలో 1 గంట కలిపితే 10 గంటలు మా పిల్లలతో గడుపుతాము. అప్పుడు మీ ఆశయాలు నెరవేరుతాయి. కాబట్టి మా దగ్గర నుంచి మీరు రాపించుకోరి. మీరు ఏమీ లాభించలేరు, ఏమి చేయలేరు. మీరు ఎడ్జి టీచరు చిన్న పిల్లలకు చదువు చెప్పే టీచర్ను ప్రశాంతంగా ఉంచగలిగితే అంతకన్నా మంచి గవర్నమెంట్ ఇంకొకటి ఉండదు అని మీ పేరు తెచ్చుకోండి. మేడం, ప్రధానంగా ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్ వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి? అసలు ఎందుకు ఇంత తీవ్రంగా ఆందోళన నిరసన వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? Sir, I am the affected person of this web counseling, sir. I was transferred to Kodur in 2023. I was working in Chennur, sir. Because of this web counseling, I have transferred to Chennur, Kodur, sir, Annamaya district. So, I lost my spouse points. My spouse is working in Kadapa, but I was transferred to Kodur. What is the use of my spouse points? So, I can't use it again. అండ్ ఇప్పుడు మేము ఏంటంటే నేను సఫరన్ని నేను అనుభవించింది ఏంటంటే ఈ 2 years కానీ నేను లాస్ అయిన నా ఫ్యామిలీ లైఫ్ కానీ నా ఫిజికల్ హెల్త్ కానీ లేకుంటే మెంటల్ హెల్త్ కానీ ఎంత బాధపడుతున్నామంటే ఒక ఉమెన్గా ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ చేస్తూ ఒక టీచర్గా వర్క్ చేయాలంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్ టీచర్ హ్యాస్ టు వర్క్ 100% put our efforts. How can we put our efforts if we are troubled like this?
So everything is very urgent and very immediately we have to submit everything in the school. సో ఇంత ప్రెషర్లో హౌ కెన్ వీ వర్క్? ఒక చిన్న విషయం ఎప్పుడైతే మాకు మీరు ఇంత ప్రెషర్ ఇస్తున్నారో హౌ కెన్ వర్క్? సింపుల్గా చెప్తున్నాను సార్, వెబ్ కౌన్సిలింగ్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళం ఎక్కడికి వెళ్తున్నామో తెలియట్లేదు. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ మోర్ దెన్ 1500 ఆర్ 2000 ఆప్షన్స్. ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం? ఒక 2000 ఆప్షన్స్లో అది సింగిల్ టీచరా, డబుల్ టీచరా, మనం వెళ్ళగలమా లేదా? సో ఐఎమ్ ట్రావెలింగ్ డైలీ టు కోడూర్ 2.5 hour జర్నీ. సో ఐ కాంట్ ట్రావెల్ ఇన్ బస్ బికాస్ ఆఫ్ మై హెల్త్ ఇష్యూ. సో ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ train in Venkatadri. I have to go by 4 to the railway station and I will return to home by 7. See, ఏమవుతుంది నా ఫ్యామిలీ ఏమవుతుంది? సో ఇంత ప్రెషర్లో నేను ఒక సింగిల్ టీచర్ అక్కడికి వెళ్ళినాక, సో ఒక సింగిల్ టీచర్గా 24/7 ఐ హ్యావ్ టు వర్క్. ఎప్పుడు అర్జెంటే, అదే ఇమీడియటే. సో ఎట్లా హౌ కెన్ ఐ పుట్ మై 100%? నేను ఒక 23 yearsగా నేను వర్క్ చేస్తుంటే నాకు ఎట్లా అంటే స్కూల్ ఈజ్ లైఫ్ టు మీ. టీచింగ్, ఐ లవ్ టీచింగ్ అనమాట, ఒక ప్యాషన్. ఐ వాంట్ వర్క్. నాకు ఎంత హెల్త్ బాగాలేకున్నా స్కూల్కి వెళ్తే ఐ విల్ వర్క్ సో హ్యాపీలీ. అట్లాంటి మమ్మల్ని ఇంత టార్చర్ చేసి మా నుంచి ఏం అవుట్పుట్ సాధించాలనుకుంటున్నారు? జస్ట్ ఒకసారి ఆలోచించండి. మేము అడుగుతున్నాం కదా మాన్యువల్ కావాలని, ఎవరికి ఇబ్బంది? వెన్ వీఆర్ విషింగ్, సో యువర్ వాట్ యువర్ టెలింగ్ దెర్ విల్ బి సమ్ పొలిటికల్ ఇంటరప్ట్స్ విల్ బి దేర్, సమ్ ఇన్వాల్వ్మెంట్స్ విల్ బి దేర్. వెన్ వీఆర్ రెడీ టు ఫేస్ ఆల్ దోస్ థింగ్స్, హూ ఆర్ గోయింగ్ టు బాదర్ అబౌట్ దిస్? మీకు ఎందుకు సార్ ప్రాబ్లం? వీఆర్ రెడీ టు ఫేస్ ఆల్ దోస్ problems. One more option. You have any option, madam? You have any option for sports quota? You have any option for sports quota? Sports quota, sir? Is there any option? Sports quota ki option unda? No sir, nothing like that. And సార్ స్పోర్ట్స్ కోటాకి ఏం లేదు. మెయిన్ ఈ స్పౌస్ అంటున్నారు. స్పౌస్ అనే పాయింట్స్ని ఎట్లా ఎవరు డిఫైన్ చేస్తున్నారు? మై స్పౌస్ ఈస్ వర్కింగ్ ఇన్ కడప అండ్ ఐ హావ్ బీన్ ట్రాన్స్ఫర్ టు కోడూర్. సో హౌ ఈస్ దట్ రిలేటెడ్? సో ఎవరు నాకు న్యాయం చేస్తారు? నేను మాట్లాడుతున్నాను, ఎవరు నాకు న్యాయం చేస్తారు చెప్పండి? ఈ 2 yearsగా నేను అండర్గో అయిన ట్రామాని ఎవరు ఆన్సర్? హూ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ మై సఫరింగ్? సో నేను అఫెక్టెడ్ పర్సన్గా చెప్తున్నాను. ప్లీజ్ మాన్యువల్ కౌన్సిలింగ్ పెడితే ఏమవుతుందంటే మా జస్ట్ ముందుల ఒక వేకెన్సీస్ వస్తాయి. సో వీ కెన్ సెలెక్ట్ దెమ్. అట్లీస్ట్ 1 hour 1.5 hour జర్నీ చేసినా వీ కెన్ డూ. మేమేమంటున్నామంటే పర్సనల్ లైఫ్ వదిలేయండి, మేము స్కూల్లో వర్క్ చేసేది అది సార్. స్కూల్లో మేము 100% చదువు చెప్పాలని అనుకుంటున్నాము. యాజ్ ఎ టీచర్, ఒక ఉమెన్ టీచర్గా మాకు ఎట్లుంటుందంటే ఏదైనా పర్ఫెక్షనిస్ట్గా ఉండాలనుకుంటాం. సో మేము 100% స్కూల్లో నేను ఏదైనా పెట్టాలంటే నాకు ఒక స్ట్రెంగ్త్ కావాలి. ఆ స్ట్రెంగ్త్ ఇవ్వండి ప్లీజ్, ఒక సపోర్ట్ ఇవ్వండి. సో ప్లీజ్ వెన్ వీఆర్ విషింగ్ టు హ్యావ్ మాన్యువల్ కౌన్సిలింగ్, ప్లీజ్ సార్ ప్లీజ్. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, ఇంతమంది బయటకు వచ్చి మాకు కావాలన్నప్పుడు అది ఇస్తే పోద్ది కదా, అంతకన్నా ఏముంది. థ్యాంక్ యూ ఫర్ మేడం. మీరు చెప్పండి, అసలు వెబ్ కౌన్సిలింగ్ వల్ల మీకు ఇబ్బంది ఏంటి? అదేవిధంగా స్పోర్ట్స్, ఇప్పుడు మేడం ఒక చిన్న మాట అన్నారు, నా భర్త కడపలో పనిచేస్తున్నాడు, నేనేమో కోడూరుకు ట్రాన్స్ఫర్ అయితే ఓ రకంగా ఫ్యామిలీ సఫర్ అవుతుంది, ప్లస్ నేను కూడా జర్నీ చేయాల్సినటువంటి పరిస్థితి అని మేడం చెప్పారు. అయితే నేనేమంటున్నా అంటే ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోటా అనే ఆప్షన్ ఏమన్నా లేదా? స్పోర్ట్స్ కోటా, ఆర్మీ అవన్నీ తీసేసినట్లున్నారు సార్. మేము అడిగేది ఏమంటే, మేము బాబుని కూడా మేము ఇష్టపడి ఎన్నుకొని బంగారు కిరీటాన్ని పెట్టామా లేదా? ఈరోజు పెట్టినప్పుడు మేము ఇష్టపడ్డాం. మా చంద్రబాబు నాయుడు వస్తాడు, మా లోకేష్ బాబు మాకు విద్యామంత్రి అయినాడు కాబట్టి మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తామన్నాడు. మరి ఇప్పుడు ఆ బాబు సార్కి ఎందుకు తెలియడం లేదు ఇవన్నీ? ఎందుకు మా బాధలు? ఇప్పుడు సార్ వెబ్ కౌన్సిలింగ్ అన్నారు సార్, అప్లై చేసుకుంటాం. సిద్ధౌట్ అంటే ఆల్ పెడతాం, కడప అంటే ఆల్ పెడతాం. అవి ఎక్కడ దొరుకుతాయో తెలీదు. మాకు లేడీస్కి నోరు పవర్ ఉందేమో, దేవుడు ఇచ్చినాడు, బట్ ఫిజికల్ స్ట్రెంత్ లేదు. మాకు ఫిజికల్ స్ట్రెంత్ లేదు. మేము ఇక్కడి నుంచి పోతాం, స్కూటీలో లిమిట్ ఉంటుంది మాకు, 5 kilometers పోగలం. రెగ్యులర్గా ఒకవేళ వెళ్ళిపోయినామనుకో, ఒకడు కాపేస్తే మేము చిక్కుతాం. ఒకడు ఎవడన్నా మా మీద కాపేస్తే మేము చిక్కుతాం. పల్లెలలో పోయి ఇంటీరియర్లో పోతే ఎట్లా చేస్తాం సార్? మేము ఇప్పుడేమో మా పక్కింట్లో అడగడం లేదు. మాకు మాన్యువల్ పెట్టండి సార్. మాకు లాస్ట్లో మాకు ఏదో మిగులుతాయి ఒక 5-10, ఆ ముష్టిలో కూడా మేము ఎత్తుకుంటాం. మాకు ఎత్తుకునేది అప్పుడు మిమ్మల్ని మేము పాయింట్అవుట్ చేయము. మాకు ఇవి ఇచ్చినారే అనము. ప్లస్ ఇంకోటి ఏంటి, అరైజింగ్ వేకెన్సీ ఉంటుంది ఏది మాన్యువల్లో. ఇప్పుడు ఈ మేడం ఉన్నారు ఎగ్జాంపుల్, ఈమె కడప అనుకో, ఈమె ఎక్కడో వెళ్ళిపోవాలా, నాకు దొరుకుతుంది ఛాన్స్, అదే వెబ్లో దొరకదు. వెబ్లో ఇంకోటి ఏంటంటే సార్, నా ఫ్రస్ట్రేషన్ ఏంటంటే నేను ఎప్పుడు ఇలాంటివి రాను. 2017లో వెబ్ కౌన్సిలింగ్లో 40 points వచ్చి 39 మళ్ళీ రేజలేషన్ స్కూల్లో పడ్డా. అక్కడి నుంచి ఏమైంది, డిఓ పొల్ల పడ్డా. అక్కడి నుంచి తట్టుకోలేక హై స్కూల్లో జూనియర్కి వచ్చా ఫారిన్ సర్వీస్ రూల్. ఆ రోజు ఏమన్నారు, ఫారిన్ సర్వీస్ రూల్ చేస్తే
కడప లోకల్ ఇస్తామన్నారు. బట్ మన మేడం గారు శైలజ మేడం గారు మేము ఇవ్వమన్నారు. వెళ్ళి చనిపోయిన వాళ్ళ ప్లేస్లో పడిపోయినా సరే, ఆ స్కూల్లో ఇంత స్ట్రెంత్ ఉంది, 120 స్ట్రెంత్ ఉండే స్కూల్ ఈరోజు చాలా తక్కువకి వెళ్ళిపోయింది. ఎందుకు? సరిగా లేదు. ఎంఈఓలా ఇది లేదనమాట, పర్యవేక్షణ సరిగా లేదు. అక్కడ పర్యవేక్షించిండే పర్ఫెక్ట్గా ఈరోజు స్ట్రెంత్ తెలిసిండేది. మేము పోయి సెలెక్ట్ చేసుకున్నాం, అక్కడ స్ట్రెంత్ పోయింది. మళ్ళీ పోయి నేకనాపురం వేశారు, అయినా కూడా తగ్గేదే లేదు. మేము తగ్గేదే లేదు. అడుక్కున్నామో, 10 మందిని అడక్క తిన్నామో, వాళ్ళ బైక్లలో ఎక్కినామో, వెళ్ళి చేసాం. ఏంటంటే నేను ఒక పోలీస్ బిడ్డను కాబట్టి నాకు ఉంటుంది, బట్ అందరికీ ఉండదు కదా సార్. వెళ్ళి మా అవస్థలు మేము 9 నెలలు పనిచేసినా గ్రేట్ అనిపించుకున్నాం. ఈరోజు మళ్ళీ సర్ప్లస్లో చూపించినారు. మా బతుకులంతా సర్ప్లస్లో అయితే ఏదో సర్ఫెక్సల్ ఇవ్వండి ఉతుక్కుంటాం, సర్ప్లస్ ఇస్తే ఎక్కడ సార్? మాకు కుదరదు. ఇంకోటి, దీనికి యాప్ కూడా పెట్టారు. యాప్ పెడితే ఉండేది ఒక బస్సు, పెళ్లిమారి ఏరియాలో ఉండేది ఒక 5 ప్లేసులు తప్ప అన్ని ఇంటీరియరే. మేము ఎలా వెళ్ళాలి సార్? మేము బాగుంటే సార్, మన చంద్రబాబు సార్ గారు, లోకేష్ బాబు సారు, పవన్ కళ్యాణ్ సారు, దేశ భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది? పాఠశాలలో ఉంటుంది. మేమంతా ఫ్రస్ట్రేషన్ లేకుండా టైంకి వెళ్ళి అంత కూడు తిని చక్కగా బిడ్డలకు చదువు చెప్తే మీ ఆఫీసులు నిండుతాయి. మేము ఎలక్షన్ డ్యూటీ చేయలేదా సార్? చెమటలు కార్చుకుంటా మే నెలలో చేస్తాం, చేయలేదా? మేము వదులుకున్నామా? మీరు ఏ యాప్లు పెడితే యాప్లు ఫాలో అయ్యామా లేదా? లేకపోయినా అడుక్కొని చేసాం. మరి 3 సార్ 10 ఏళ్ళు చేస్తాం సార్, కనుక్కోమనండి ఎక్కడైనా సరే. ఆ 8 ఏళ్ళు మేము చేయాలంటే మీరేం చేయాలా? మిమ్మల్ని ఎన్నుకున్నా కదా, ఎలక్షన్ డ్యూటీ అప్పుడు చేసాం కదా సార్. మేమేమైనా పక్కకు తప్పుకున్నారా? 3 రోజులు బిడ్డలను అందరినీ వదిలి చేసామా కదా. ఇది కూడా అంతే. ఇది ఎట్లా చేయండి, మేము చేసుకుంటాం. మాకు నచ్చిన ప్లేస్లు ఇవ్వండి సార్. ఇప్పుడు కడపలో ఉన్నారు సార్, అందరూ ఏజ్డ్ ఉమెన్స్ ఉన్నారు, వాళ్ళకి సర్ప్లస్ వచ్చింది. వాళ్ళు ఎట్లా సార్? వాళ్ళ పరిస్థితి ఏంది? ఎట్లా పోతారు సార్? వాళ్ళు కార్లు పెట్టుకుంటారా, వెహికల్స్ పెట్టుకుంటారా? కాబట్టి దయచేసి లోకేష్ బాబు గారు, విద్యామంత్రి గారు, ఇంకా చంద్రబాబు సార్ గారు మా బాధను అర్థం చేసుకోండి. మీరు దయచేసి మాకు మాన్యువల్ కౌన్సిలింగ్ పెడితే మాకు మిగిలిన పోస్టులు మేము తీసుకుంటాం. మేము వాంటెడ్గా వచ్చే పోస్టులు కాదు సార్. అరేంజింగ్ వేకెన్సీస్ కూడా మాకు మాన్యువల్లో అదృష్టం కొద్దీ మీరు మాకు ముఖ్యమంత్రి అయ్యే అదృష్టంతో పోల్చుకుంటూ ఈ అదృష్టం కూడా మాకు వరిస్తుందని మీకు నమస్కారం చేస్తాను సార్. మీరు చెప్పండి, అసలు ఎలా చూడాలి ఇది? అసలు ఇప్పటికే వెబ్ కౌన్సిలింగ్ వద్దంటున్నారు, మీ వాళ్ళ మాన్యువల్ కౌన్సిలింగ్ వల్ల అయితే మాకు ఏదన్నా కొంత వెసులుబాటు ఉంటుందన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడాలి అసలు? మాకు మాన్యువల్ కౌన్సిలింగ్ వల్ల ఏంటంటే సార్, కొన్ని అరైజింగ్ వేకెన్సీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 7 years అయ్యి వాళ్ళకు వేరే ఊరికి వెళ్ళాలనే ఆలోచన ఉండేవాళ్ళు, దే విల్ గో టు సమ్ అదర్ ప్లేస్. సో వాళ్ళ ప్లేస్కి ఈ 8 years నిండిన వాళ్ళు, వాళ్ళ వెనక ఉండే వాళ్ళు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది వెబ్ కౌన్సిలింగ్లో వాళ్ళకి కొంచెము ఆ వెసులుబాటు ఉండదు సార్. సో దట్ ఈస్ వై దీస్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ద టీచర్స్ ఆర్ ఆస్కింగ్ ద మాన్యువల్ కౌన్సిలింగ్. సార్ ఇది వీళ్ళు నాకు తెలిసి డిఈఓ ఆఫీస్ వాళ్ళు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టడం వల్ల కమిషనర్ గారికి కానీ, విద్యాశాఖ మంత్రికి కానీ, మన చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎటువంటి నష్టము రాదు సార్. కష్టం అంతా కూడా డిఈఓ ఆఫీస్ వాళ్ళు పడతారు. దీస్ పీపుల్ ఆర్ గివింగ్ ద రాంగ్ గైడెన్స్ టు కమిషనర్ సార్. సో కమిషనర్ సారు దయవుంచి మీరు ఆలోచించి ఈ శ్రమను డిఈఓ ఆఫీస్ వాళ్ళ మీద పెట్టి, ఎందుకంటే వాళ్ళు ప్రతి సంవత్సరం మీరు ఒకవేళ జరిపితే 3 రోజులు 4 రోజులే సార్ వాళ్ళు కష్టపడేది. రిమైనింగ్ స్టాఫ్ మొత్తం కూడా, టీచర్స్ అంతా కూడా చాలా హ్యాపీగా పనిచేయగలరు. దయచేసి మీరు ఇది అర్థం చేసుకొని మా యొక్క కోరికను యాక్సెప్ట్ చేస్తారని మేము ఆలోచిస్తున్నాం సార్. మీరేంటి ఏంటి చెప్పండి సార్. మా పరిస్థితి ఏమంటే విడో టీచర్స్కి 40% చూపిస్తున్నారు. దానివల్ల ఎంత నష్టపోతున్నామంటే మేము అంత నష్టపోతున్నాం. అన్ని ఖాళీలు చూపించడంలే, మాకు 40% చూపించడం వల్ల మండలానికి ఒక 5 పోస్టులు తప్ప మాకేమి చూపించడంలే. ఉండడం ఏమి దండిగా ఉన్నాయి, కానీ 4-5 మండలానికి ఎక్కడ పోతామో ఎక్కడ ఉంటామో కూడా తెలియడంలే. అంత దారుణంగా ఉంది. అది కాక మేము సింగిల్ పేరెంట్స్ కాబట్టి ఒక చోట సెటరేట్ చేసుకుంటాం ఫ్యామిలీని. మాకు పేరెంట్స్ ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, ఇంట్లో చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే కన్నా, కొంతమంది విడోస్కి అయితే కన్నా ఎక్కడో దూరం ఉన్నారు పాపం పేరెంట్స్, పిల్లలు కానీ వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఎంత ఎక్కడంటే అక్కడ వేస్తే 40% చూపిస్తే ఎక్కడికి వెళ్ళాలి మేము చెప్పండి? అది అర్థం చేసుకోవాలా? మాన్యువల్ పెట్టాలి, మాకు 40% కాకుండా మొత్తం 100% చూపించాలి.
మాకు విడోస్కి అందరికీ అన్ని పోస్టులు చూపించేలా మాకు చేస్తే మంచిది అని మేము అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తం మీద వెబ్ కౌన్సిల్ వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించడం వల్ల కూడా అంటే దాంట్లో సుదూర ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి ఉన్నటువంటి భావన అటు మహిళా ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అంటే మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మహిళలే ఎక్కువ శాతం ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల మాన్యువల్ కౌన్సిలింగ్ చేయడం వల్ల కొంత తమకు వెసులుబాటు కలుగుతున్నటువంటి భావన అటు మహిళా ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మానవత్వంతో వ్యవహరించి వెబ్ కౌన్సిల్ను పూర్తిగా రద్దు చేసి అదేవిధంగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తే కూడా తమకు తగిన న్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా అటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పునరాలోచించి ఓ నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్తా ఉన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.